అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గరుడ మీడియా. నేను మీ యాంకర్ విజయ్ కోలా. ఈరోజు మన పాడ్కాస్ట్ విత్ స్పెషల్ గెస్ట్లో కోదాడ సూర్యాపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఒక న్యాయవాది, ఎంతోమందికి సన్నిహితులైనటువంటి శ్రీ అక్కిరాజు యశ్వంత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి సార్ని పలకరించి చూద్దాం. నమస్తే సార్. నమస్తే విజయ్, బాగున్నారా? సార్ బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? సార్ మీరు బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు సార్? నేను భారతీయ జనతా పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గతంలో పట్టణ శాఖ అధ్యక్షుడిగా 2 పర్యాయాలు పనిచేశాను. అదేవిధంగా అసెంబ్లీలోని వివిధ మండలాలకు ఇన్ఛార్జిగా పనిచేశాను. గతంలో నేను ఖమ్మం జిల్లా యువ మోర్చాకి ఇన్ఛార్జిగా పనిచేయడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గత 5 సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నాను. సార్, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని నమ్మి ప్రధాన కార్యదర్శిగా మిమ్మల్ని నిలబెట్టడానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి? చిన్నప్పటి నుంచి కూడా స్వయం సేవకుగా ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. మా కుటుంబం ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ వస్తుంది కాబట్టి నేను శిశు మందిర్లోనే చదువుకున్నాను. సరస్వతి శిశు మందిర్లో విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశాను. ఏబీవీపీలో పనిచేసినప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కరీంనగర్ కేంద్రంగా ఆయా జిల్లాల్లో ఏబీవీపీ కార్యక్రమాలు నిర్వహించడానికి సమయం కేటాయించి పనిచేయడం జరిగింది. అదేవిధంగా రాయలసీమలోని అనంతపూర్ కేంద్రంగా రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా అక్కడ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో కూడా ఏబీవీపీ జాతీయవాద సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీలో ఇదే జాతీయ భావాలతో జాతీయవాదంతో ముందుకెళ్తున్నటువంటి రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీలో న్యాయవాదిగా కొనసాగుతూ పనిచేస్తున్నాను. సార్, మీరు ఎప్పటి నుంచి న్యాయవాదిగా కొనసాగుతున్నారు? నేను గత 25 ఏళ్లుగా కోదాడలో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేసిన తర్వాత 2000 సంవత్సరంలో కోదాడలో న్యాయవాదిగా, అంటే భారతీయ జనతా పార్టీలో మీరు చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజున ఒక పెద్ద పొజిషన్ వరకు రాగలుగుతున్నారు. దానికి మాతో షేర్ చేసుకోగలరా మీరు మీ ప్రయాణం ఒక 2 నిమిషాలు? భారతీయ జనతా పార్టీలో గత 5 సంవత్సరాలుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వస్తున్నాను. వాస్తవానికి ఈ రాజకీయ పార్టీని ఎంపిక చేసుకోవటం అనేది లేదు. సహజంగానే జాతీయ భావాలకు దేశభక్తికి దగ్గరగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అందులో మొదటి నుంచి ప్రత్యేకంగా చేరిక అనేది లేకుండా మేము మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉన్నటువంటి కుటుంబం. నేను సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. అదేవిధంగా ఏబీవీపీలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అనేక కళాశాలల్లో ఏబీవీపీ కార్యక్రమాలు నిర్వహించడానికి పనిచేశాను. జాతీయ భావాలు దేశభక్తి దీనితో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలో, అదేవిధంగా అనంతపూర్లో కూడా కేంద్రంగా రాయలసీమ జిల్లాల్లో ఏబీవీపీ కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని అనేక కళాశాలల్లో ఏబీవీపీ పెంపొందించడానికి పనిచేసుకుంటూ వచ్చాను. న్యాయవాదిగా కోదాడలో ఉంటూ కోదాడ పట్టణ శాఖ అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేసి వివిధ మండలాల్లో ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సమయం కేటాయించి పనిచేశాను. అదేవిధంగా యువ మోర్చాలో కూడా యువ మోర్చా లీగల్ సెల్, స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్గా పనిచేసి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి పార్టీ నన్ను ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం కల్పించింది. కోదాడ చుట్టుపక్కల, మన కోదాడ ప్రాంతం చుట్టుపక్కల బీజేపీ అనేది కొంచెం బలోపేతంగా లేదు అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి మీ ఆన్సర్ ఏమి ఇస్తారు? కోదాడ ప్రాంతంలో బీజేపీ బలహీనంగా ఉందని చెప్పి మీరు చెప్పటం కరెక్ట్ కాదు విజయ్. ఎందుకంటే కోదాడ ప్రాంతంలో ఎమర్జెన్సీ కన్నా ముందు నుంచి కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి జనసంఘకు నాయకులు ఉన్నారు. మాకు అనేక గ్రామాల్లో నాయకత్వం ఉంది. ఇక్కడ అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన సందర్భం ఉంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రాంతం నాయకులు జైళ్లకు వెళ్ళటం జరిగింది. తర్వాత అరెస్టుకు వ్యతిరేకంగా జైలు బయట ఉండి ఈ యొక్క ప్రజల్ని ఈ ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో అనేక మంది జనసంఘ్ బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో పనిచేశారు. అందుకనే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్లో జనతా పార్టీ తరఫున అక్కిరాజ్ వాసుదేవరావు గారు విజయం సాధించారు.
దాంట్లో జనసంఘ్ కూడా ఒక భాగస్వామి. కాబట్టి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉందని చెప్పి చెప్పడం అబద్ధం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఈ కోదాడ అసెంబ్లీలో 21,000 ఓట్లు సాధించింది. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి వెళ్ళింది. కాబట్టి ఆ పథకాలు లబ్ధిదారులందరూ కూడా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటూ ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. ఇవాళ ప్రతి గ్రామంలో కూడా యువకులు బీజేపీ వైపు చూస్తున్నారు. టీఆర్ఎస్ యొక్క అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన చూశారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూడటానికి యువకులు, మహిళలు, నిరుద్యోగులు, రైతాంగం, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రాంతంలో కూడా బీజేపీని బలపరిచి విజయం దిశగా వెళ్ళడానికి మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. సార్, ఇప్పుడు బలోపేతంగా ఉంది అని మీరు అంటున్నారు కదా, ఇట్లాంటి బలోపేతంగా ఉన్నదాన్ని ఇంకొంచెం బలోపేతం చేయడానికి మీ వంతు కృషిగా మీరేం చేస్తారు? భారతీయ జనతా పార్టీని కోదాడ ప్రాంతంలో కూడా బలపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో బీజేపీని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు వెళ్ళాయి. మరుగుదొడ్లు కావచ్చు, ఉజ్వల గ్యాస్, అదేవిధంగా ఈ యొక్క ముద్రా లోన్స్, గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారులు, ప్రతి అభివృద్ధిలో ప్రతి సంక్షేమం కూడా ప్రతి కుటుంబానికి కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది. అదేవిధంగా కొత్త వాళ్ళను కూడా భారతీయ జనతా పార్టీలో నాయకత్వం వహించి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక విషయం చెప్పారు. మన ఇంట్లో ఒక శిశువు జన్మిస్తే జన్మించిన రోజే మన కుటుంబ సభ్యులుగా ఎలాగైతే ఉంటారో అదేవిధంగా మన పార్టీలో ఎవరైతే కొత్తగా చేరతారో చేరిన వాళ్ళు చేరిన రోజు నుంచే మన పార్టీ సభ్యులుగా ఉంటారు, కొత్త పాత అనేది లేదని చెప్పారు. కాబట్టి ఈ ప్రాంతంలో కూడా గ్రామీణ స్థాయిలో యువకులను, కొత్త వాళ్ళని పార్టీలో జాయిన్ కావడానికి ప్రోత్సహించి వాళ్ళ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసి రానున్న రోజుల్లో విజయం దిశగా ఈ పార్టీని నడిపించడానికి సిద్ధమవుతున్నాం. సార్, ఇన్ని రకాలుగా మీరు ఇంతమందికి ఇంత పరిచయస్తులుగా ఉండి ఇంతమంది మంచి మన్ననలు పొందారు కాబట్టి రాజకీయ పరంగా భారతీయ జనతా పార్టీతో కలిసి మీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంది సార్? భారతీయ జనతా పార్టీలో పదవి అనేటువంటి విషయం లేదు. భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క బాధ్యత అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అక్కడ వస్తుంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఏ స్థాయిలోకి వెళ్ళాలనేటువంటి విషయం అప్రస్తుతం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎంత కింది స్థాయిలో వరకు తీసుకెళ్ళగలుగుతాం అనేదే మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం. వాస్తవానికి ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. కోదాడ ఒక పెద్ద పట్టణం, సుమారుగా 110 గ్రామాల నుంచి ప్రజలు కనీసం 20 నుంచి 30 వేల మంది ఈ ప్రాంతానికి ప్రతిరోజు వచ్చి వెళ్తుంటారు. ఒక సరైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఈ ప్రాంతంలో లేదు. గత 15 ఏళ్లుగా పరిపాలించినటువంటి ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వచ్చిన తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు కోదాడలో ప్రజలకు వైద్య సదుపాయం మెరుగుపరచడానికి ఎటువంటి కృషి చేయలేదు. కనీసం 100 ఇంత పెద్ద పట్టణంలో 100 పడకల ఆసుపత్రి అనేది లేదు. చాలా బాధాకరం. ఈ సమస్యని పరిష్కరించడం కోసం మేము ఉద్యమించనున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీల్లో అనేక ఆక్రమణకు గురై ఉన్నాయి ప్రభుత్వ స్థలాలు. దానివల్ల రహదారులు చిన్నగా మారి ఆ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వాహనాలకు ఇబ్బంది అవుతుంది. ఆ సమస్యను కూడా ఆ సమస్యపై కూడా మేము పోరాటం చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హబ్ కోదాడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సరిపోనన్ని కళాశాలలు లేవు. ప్రభుత్వ పరంగా పాలిటెక్నిక్ కాలేజీ లేదు. అదేవిధంగా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ లేదు. ఇట్లాంటివి కూడా ఈ ప్రాంతంలో తీసుకురావడానికి ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. సార్, గుర్రంబోడు అనే సిచ్యువేషన్ గుర్రంబోడు అనగానే మీకు అర్థమై ఉంటుంది. గుర్రంబోడు గ్రామంలో గిరిజనులకి ల్యాండ్ విషయాలలో చాలా ఇష్యూ జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో మీ పార్టీ మీద అప్పుడున్న ప్రభుత్వం అక్రమ కేసులన్నీ పెట్టి చేసినటువంటి కార్యక్రమాలన్నిటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఇక్కడ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో గిరిజనుల భూములను గుర్రంబోడులో, హుజూర్నగర్ ప్రాంతంలోని గుర్రంబోడులో గిరిజన భూములను లాక్కొని వారిపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయాల పాలు చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజనుల హక్కులను కాలరాస్తున్న పరిస్థితుల్లో మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో గిరిజన భరోసా యాత్ర పేరు మీద ఈ యొక్క గుర్రంపోడికి యాత్ర చేపట్టడం జరిగింది. విశేష స్పందన వచ్చింది. గిరిజనులందరూ కూడా బీజేపీకి మద్దతుగా వచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క బీజేపీకి గిరిజనులు ఇస్తున్న మద్దతును చూడలేక బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. 70 మంది బీజేపీ నాయకుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏరి ఎతికి తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి వారందరినీ జైలు పాలు చేసింది. స్వయంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి గారిని అర్ధరాత్రి చెప్పబెట్టకుండా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో జిల్లా మొత్తం కూడా ముఖ్య నాయకులంతా జైల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని ఇక్కడికి జైలుకు అర్ధరాత్రి పట్టుకొచ్చి జైలుకు రిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు న్యాయపరంగా వారందరినీ ఇడిపించడం కోసం కృషి చేయడమే కాకుండా ఇటు ఈ అక్రమ కేసుల్ని ఎదుర్కోవడం కోసం పార్టీ యంత్రాంగం వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా పనిచేసి నేను ఈ యొక్క సంఘటనని రాష్ట్ర నాయకుల సహకారంతో ఎదుర్కోగలిగాం. సార్, ఇందాక నుంచి నేను మీ ఆఫీస్లో చూస్తున్నాను. మీరు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఇక్కడ పెట్టారు. దానికి కారణం ఏంటో మేము తెలుసుకోవచ్చా? అంబేద్కర్జీ మాకందరికీ కూడా మహనీయుడు. నేను నేర్చుకున్నటువంటి భావజాలం ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు, బీజేపీలో కావచ్చు, అంబేద్కర్ గారికి విశేష గౌరవాన్ని ఇస్తుంటాం. చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో కానీ ఆర్ఎస్ఎస్ భావజాలంలో కానీ అంబేద్కర్ గారికి చాలా అత్యున్నత గౌరవం మేము కల్పిస్తూ వస్తున్నాం. అదేవిధంగా నేను న్యాయవాదిగా అయిన తర్వాత కూడా మొదటి న్యాయశాఖ మంత్రి, భారత రాజ్యాంగ నిర్మాత కాబట్టి అంబేద్కర్ గారి చిత్రపటాన్ని నా ఆఫీస్లో ఉంచుకొని నేను న్యాయవాదిగా కొనసాగుతూ వస్తున్నాను. అంటే సార్, ఇప్పుడు అంబేద్కర్ గారు మహాకోవాకి చెందినవారు, అంటే మహాకోవాకి చెందినవారు అని చెప్పేసి ఇప్పుడు సొసైటీలో చాలా వరకు అందరూ మాట్లాడుతున్న సిచ్యువేషన్ జరుగుతుంది. మీరు కూడా అలానే ఆయన ఒక కోవాకి చెందినవారని అనుకుంటున్నారు? లేదు, తప్పది. అంబేద్కర్ అనే వ్యక్తి వారు ఈ జాతి మొత్తానికి నాయకులు. వారిని ఒక జాతికే పరిమితం చేసేటువంటి ఒక దుష్ట ఆలోచన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ చేశారు. వారిని ఫలానా దళిత జాతి ముద్దు బిడ్డ అని పదే సంబోధిస్తూ దళితులకే పరిమితం చేసేటువంటి ఒక దుర్మార్గం చేసినటువంటిది. కానీ మేము అంబేద్కర్జీని ఒక జాతీయ నాయకుడిగా, ఈ దేశ నాయకుడిగా, స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తిగా, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యొక్క సామాజిక సమరసతను నిర్మాణం చేయడానికి వారు కృషి చేసిన వ్యక్తిగా మేము గౌరవిస్తాము, ఆరాధిస్తాము వారిని. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలోనే అంబేద్కర్జీకి భారతరత్న ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చారు, నెహ్రూ భారతరత్న ఇచ్చారు, రాజీవ్ గాంధీ భారతరత్న తీసుకున్నారు. కానీ అంబేద్కర్జీని విస్మరించారు. ఈ యొక్క జాతీయ భావాలతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మద్దతుతో నడుస్తున్నటువంటి కేంద్రంలోని ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. అంతేకాదు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ యొక్క సంవిధాన్ యొక్క సంరక్షకుడిగా అంబేద్కర్ గారి యొక్క పంచాయత్ రామాల పేరు మీద వారు పుట్టిన స్థలము, చదువుకున్న స్థలము, లండన్లో విద్యనభ్యసిన స్థలము, ఢిల్లీలో వారు నివసించిన స్థలము, పూణేలో దీక్ష చేసుకున్న స్థలం, వీటన్నిటి కూడా గొప్ప క్షేత్రాలుగా తీర్చిదిద్ది భావితరాల వారు వాటిని సందర్శించి స్ఫూర్తి పొంది మన యొక్క దేశ ప్రగతిలో ముందుకు సాగటం కోసం నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారి యొక్క పంచనామాలను ఏర్పాటు చేయడం జరిగింది. మేము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలన్నీ సాధించడంలో, వారి యొక్క అడుగుజాడల్లో నడవడంలో మేము ముందున్నాం. అంటే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నదంతా వింటుంటే నాకు అనిపిస్తుంది అంబేద్కర్ గారికి అత్యున్నత ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని. భారతరత్న ఇవ్వటం కావచ్చు, ఈ యొక్క అంబేద్కర్ యొక్క బోధనలను వచ్చే తరానికి అందించడంలో కావచ్చు, వారిని గౌరవించి చేయడంలో భారతీయ జనతా పార్టీ జాతీయ భావాలతో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది, చేస్తున్నది. సార్, మీరు ఇందాక చెప్తున్నప్పుడు నేను విన్నాను, ఏబీవీపీలో కూడా నేను పనిచేశాను అనేసి ఉన్నారు. ఏబీవీపీలో మీరు ఒక సభ్యుడిగా ఉన్నప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ఏబీవీపీలో పనిచేయటం అనేది ఒక రకంగా
నాయకత్వం పెంపొందించుకుని నాయకత్వ లక్షణాలు రావడానికి ఏబీవీపీలో పనిచేయడం దోహదపడుతుంది. మేము చిన్నప్పుడే చాలా డిగ్రీ చదువుకునే వయసులోనే మాకు అనేక రకాల విషయాల్లో పనిచేస్తూనే సహజంగా ట్రైనింగ్ వస్తుంది. గోడల మీద రాత రాసాం, ఆర్టికల్ 370 రద్దు చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమించాము. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. అదేవిధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అని చెప్పేసి ఉద్యమించాం. ఇవాళ అయోధ్యలో రామ మందిరం కళ సాకారమైంది. అదేవిధంగా ఒకే దేశం ఒకే చట్టం రావాలని కోరుకున్నాము. భవిష్యత్తులో అది కూడా కళ సాకారం అవుతుందని భావిస్తున్నాము. అదేవిధంగా ఏబీవీపీలో విద్యార్థుల సమస్యల కోసం, ఈ యొక్క ఫీజు నియంత్రణ కోసం, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతుల కోసం, పరీక్షల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను నిరోధించడం కోసం, ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల పెంపు కోసం మేము ఉద్యమించి పనిచేసాం. ఏబీవీపీలో నేటి విద్యార్థే నేటి పౌరుడని భావించి పౌరుడిగా తన యొక్క బాధ్యతను జాతీయ భావాలతో ఉండడం కోసం అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నాం. బంగ్లాదేశీయులు భారతదేశంలో చొరబాటు వస్తుంటే వాటిని నియంత్రించాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు వరకు కూడా వెళ్ళి యాత్ర చేసి చికెన్ నెక్ ప్రాంతంలో మేము ఉద్యమం చేయడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయాలని చెప్పేసి చెలో కాశ్మీర్ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అయోధ్య ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. విద్యార్థుల సమస్యలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఏబీపీలో పనిచేయడం వల్ల అధికారులతో మాట్లాడటం కావచ్చు, పెద్దవాళ్ళతో ఇవన్నీ కూడా సహజమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఏబీవీపీలో నేర్చుకోవడానికి అవకాశం. వావ్. అంటే సార్ ఇప్పుడు మాకు కంప్లీట్గా అనిపిస్తున్న సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఏబీవీపీ నుంచి చాలా వరకు నేర్చుకొని నాయకత్వ లక్షణాలన్నీ కూడా అక్కడి నుంచే పెంపొందించుకున్నారని అంటున్నారు. ఆర్ఎస్ఎస్లో కూడా ఇంతకుముందు మీరు సభ్యుడిగా ఉన్నారు కదా సార్, అంటే చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మీకు అలవాటు చేశారు? ఆర్ఎస్ఎస్లో పనిచేయటం వల్ల ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల ఒక భక్తి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల సేవ చేయాలనేటువంటి ఒక గుణాన్ని ఆర్ఎస్ఎస్ నేర్పుతుంది. అదేవిధంగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దానికోసమే పనిచేయాలనేటువంటి ఒక విశ్వసనీయతను ఆర్ఎస్ఎస్ నింపగలుగుతుంది. సేవా గుణం ఇవాళ కరోనా కాలంలో ఈ యొక్క వలస కార్మికులకు ఆర్ఎస్ఎస్ సేవాభారతి ఆధ్వర్యంలో దాదాపుగా 60 రోజుల పాటు ప్రతిరోజు 100 మంది కార్మికులకు వలస వెళ్తున్నటువంటి వాళ్ళకి అన్నదానం చేయడం, ఉచితంగా పట్లాలు పంపిణీ చేయడం జరిగింది. అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క పట్టణంలో వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి పనుల కోసం కరోనా కాలంలో పోవడానికి రవాణా సౌకర్యం లేక తమ ఇళ్లకు పోలేక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూరగాయలు, బియ్యము, రేషన్ లాంటిది ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక సేవాభారతిలో కూడా పనిచేసి సేవా గుణాన్ని కూడా పెంపొందించి ఈ యొక్క దేశం పట్ల, ప్రజల పట్ల ఒక సమగ్ర భావాన్ని ఆర్ఎస్ఎస్ కల్పిస్తుంది. మనవాళ్ళు అనేటువంటి విషయం. ఇందాక మీరు చెప్పినట్టుగా కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి మీ దగ్గర నుంచి ఒకవేళ యువతంతా మీ వెనకాల నడిస్తే మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపడదాం అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో వేలాది యువకులు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని వారు గుర్తించి ఈ ప్రాంతంలో 21,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి యువత కావచ్చు, ఈ యొక్క సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధి పొందినటువంటి ప్రజలు కావచ్చు, విశ్వసనీయటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ నాయకులు అవినీతిని చూశారు, కాంగ్రెస్ నాయకులు అవినీతిని చూశారు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంపు జిలానీలను చూశారు. కాబట్టి కొత్త తరం నాయకులు, యువకులు ముందుకు వస్తే ఆదరించడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నాకు నమ్మకం. ఇప్పటి వరకు మన కోదాడ నియోజకవర్గంలో మీ నోటీస్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి సార్? ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఈ యొక్క సాగర్ జలాలు ఆయకట్టు ప్రాంతంలో రైతులకి సరైన సమయానికి నీళ్ళు అందించకపోవటం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వేస్తున్నటువంటి ఈ యొక్క మెట్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రావాల్సిన నీళ్లు కూడా సరిగా అందించకపోవటం, ఇక్కడ ఉన్నటువంటి వైద్య అవకాశాలు, కోదాడ పెద్ద పట్టణం చుట్టూ 100 గ్రామాలు ఉన్నాయి, కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కూడా ప్రభుత్వం నేటికి కూడా కల్పించకుండా ఇప్పటికీ ఉన్నది. అదేవిధంగా విద్యాపరంగా కూడా ఇక్కడ పెద్ద కేంద్రం, రావాల్సినటువంటి సౌకర్యాలని ఇంకా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రైతులకు కావచ్చు. రహదారులు మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. వీటన్నిటి యొక్క సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలోకి కొత్త వాళ్ళ చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ వచ్చిన వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చి జనాలని సేవ చేయండి అని చెప్పేసి మీరు ఎలా పంపిస్తారు జనాల దగ్గరికి? భారతీయ జనతా పార్టీకి ఈ కోదాడ ప్రాంతంలో అనేక మంది కొత్త వాళ్ళు నాయకులు ఆకర్షితులై ఈ పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు నార్పరాజు రామచంద్రరావు గారు వారు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించాక ఒక మాట చెప్పారు. మన కుటుంబంలో ఒక శిశువు జన్మించిన రోజు నుంచే మన కుటుంబ సభ్యులుగా ఎట్లయితే ఉంటారో భారతీయ జనతా పార్టీలో కూడా ఎవరైనా నాయకులు చేరిన రోజు నుంచే వాళ్ళు మన పార్టీకి నాయకులుగా, కార్యకర్తలుగా ఉంటారు. వాళ్ళందరి సేవలు మేము తీసుకోవడానికి పాత తరం యొక్క నాయకుల యొక్క అనుభవాన్ని, కొత్త నాయకుల యొక్క ఉత్సాహాన్ని రెండింటిని మేము చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఈ ప్రాంతంలో కోదాడ ప్రాంతంలో మేము ముందుకెళ్తాం. ఇప్పటివరకు మీతో మేము మాట్లాడిన దాన్ని బట్టి మా వీక్షకుల కోసం మీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? కోదాడ ప్రాంతంలో తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి కోదాడని భారతీయ జనతా పార్టీని ఆదరించండి. ఈ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల కోసం నిలబడగలిగేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తుంది. తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లో విజయం సాధిస్తుంది. కాబట్టి కోదాడలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, విద్యార్థులు గ్రహించాలి. తమ పిల్లలు విదేశాల్లో ఉంటే, రష్యాలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధాన్ని 6 గంటలు ఆపి ఇక్కడికి భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. అట్లా వచ్చిన వాళ్ళలో మన కోదాడ ప్రాంతం విద్యార్థులు కూడా ఉన్నారు. వారందరూ కూడా మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని శ్లాఘిస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఇరాన్, మన ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో కూడా మన దేశస్తుల్ని అక్కడి నుంచి తీసుకురావడంలో 2 దేశాలు యుద్ధం ఆపితే మనం తీసుకురాగలిగాం. దౌత్యపరంగా విజయం సాధించాం. అదేవిధంగా అమెరికాలో అనేక మంది మన కోదాడ ప్రాంతం వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరికీ తెలుసు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ విధంగా ప్రపంచ దేశాల్లో ఎగురుతుందో, భారతదేశం ఏ విధంగా రహదారుల పరంగా కావచ్చు, ఈ యొక్క సామాజికంగా కావచ్చు, సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్తుందో వాళ్ళందరూ గమనిస్తున్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నులందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించండి. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో సేవ చేసి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అందులో మన కోదాడలో మీరు దగ్గరుండి చేపించినటువంటి ఒక 2-3 పథకాల గురించి ఏమైనా వివరించగలుగుతారా? ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశాక బ్యాంకులకి ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ యొక్క పేద ప్రజలను బ్యాంకులకు పరిచయం చేయాలని జన్ ధన్ యోజన పథకం చేపట్టారు. ఆ జన్ ధన్ యోజన పథకం ద్వారా వేలాది మందిని బ్యాంకులకు పరిచయం చేయడంలో కోదాడ ప్రాంతంలో ఒకే రోజు 900 మందికి జీరో అకౌంట్ ఇప్పించడంలో నేను విశేషంగా కృషి చేశాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు, కట్టెలపై వంట చేసుకుంటున్నటువంటి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడంలో ముందుండి పనిచేసి వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు ఇప్పించగలిగాము. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఈ యొక్క స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి 2,80,000 రూపాయలు ప్రధానమంత్రి నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అదేవిధంగా విశ్వకర్మ యోజన, ముద్రా యోజన అంటే మనకు తెలుసు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కోసం అయ్య దగ్గరకు వెళ్ళి 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, ఎంటీ ప్రామిసరీ నోట్లు, ఎంటీ చెక్కులు ఇస్తే వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంది. కానీ మోడీ గారు తీసుకొచ్చినటువంటి పథకం వల్ల ఎటువంటి షూరిటీ లేకుండా, ఎటువంటి గ్యారెంటీ లేకుండా నేరుగా వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేసుకొని వాళ్ళ వ్యాపార అభివృద్ధి చెందుకోవడం కోసం చేస్తున్నారు. దాంట్లో భాగం కోదాడ ప్రాంతంలో కూడా అనేక మంది ముద్రా యోజన ద్వారా లబ్ధి పొందారు. విశ్వకర్మ యోజన ద్వారా కూడా అనేక కుల వృత్తులను ప్రోత్సహించి వాళ్ళ కులాల్లో చేస్తున్నటువంటి పనులకు ట్రైనింగ్ తీసుకొని, టూల్ కిట్స్ తీసుకొని వాటిని వాళ్ళు మళ్ళీ బ్యాంకు లోన్ల ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ ప్రాంతంలో అనేక మంది నమోదు చేసుకుంటే వాళ్ళకి శిక్షణ ఇప్పించడంలో పనిచేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వాటిని పర్యవేక్షించడం మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. ప్రధానమంత్రి యొక్క
విద్యార్థులకు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అదేవిధంగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం PMIGP పేరు మీద అనేక పథకాలు వస్తున్నాయి. అయితే కలెక్టరేటుకి రాష్ట్ర ప్రభుత్వం సరిగా సహకరించకపోవటం వల్ల ఆ యొక్క స్కీములని ప్రభుత్వం సరిగా అమలు చేయకపోవటం వల్ల ఇబ్బంది అవుతుంది. అయితే అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కూడా ఎప్పటి నుంచో ఆయుష్మాన్ భారత్ మోడీ గారు తీసుకొచ్చారు. 5 లక్షల వరకు ఏ కుటుంబ సభ్యుడికైనా వైద్యం ఉచితంగా అందించడానికి. ఆయుష్మాన్ భారత్ను కూడా అమలు చేయకపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వీటిని అమలు చేయడం కోసం మేము మా ప్రాంతంలో ప్రయత్నం చేస్తాం. సార్, మా గరుడై మీడియాతో ఇంతసేపు మీరు ముచ్చటించినందుకు, నాతో మాట్లాడినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం విజయ్. చిన్న వయసులోనే ఈ యొక్క గరుడ మీడియాని ఏర్పాటు చేసుకొని ప్రజలకు, నాయకులకు మధ్యలో వారధిగా నిలబడ్డావు. మీడియా అత్యున్నత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థ. దాంట్లో నువ్వు మరింత రాణించి ఈ యొక్క గరుడ మీడియాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి, ప్రజలకు సేవ చేయడానికి ఇది ఉపయోగపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ నీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హృదయపూర్వక ధన్యవాదాలు.